అధికారుల తీరుపై ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. కూల్చివేతలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో కూల్చివేతలకు పాల్పడుతున్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చింతల్ బస్తీలో హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతలను దానం అడ్డుకున్నారు. ఎక్కడి నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని, లేకపోతే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరించారు. సార్ నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటే 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను, అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో కూల్చివేతలు జరుగుతున్నాయంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చింతల్ బస్తీలో హల్చల్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్నటి వరకు సామాన్య ప్రజలు తమకు సంబంధించినటువంటి ఆస్తులను, తమకున్నటువంటి నివాస గృహాలను రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు కూల్చివేస్తుంటే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఇవాళ చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ సృష్టిస్తూ షాదాన్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి కూల్చివేతలు చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దౌర్జన్యం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్లకు వెళ్ళినటువంటి సీఎం వచ్చిన తర్వాత ఆయనతోనే మాట్లాడతా, అంతవరకు మీరు కూల్చివేతలు ఆపాలంటూ కూడా సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలు ఆపకుంటే ఇక్కడే ఆందోళన చేస్తారంటూ కూడా దానం హెచ్చరించారు. ప్రస్తుతానికి దానం ఆందోళనతో వచ్చినటువంటి 4 జేసీబీలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నిన్నటి వరకు ఈ తంతంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు. సామాన్య ప్రజలు ఎవరినైతే రెవెన్యూ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, ఇతరులు అవి నాలాలో ఉన్నాయి, ఇతరత్ర అక్రమంగా నిర్మించారంటూ వాళ్ళ ఆరోపణలు చేస్తూ వారి గృహాలను, వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ను డ్యామేజ్ చేస్తూ వాటిని పడగొడుతున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు, అదేవిధంగా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది నిన్నటి వరకు కేవలం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలతో సైతం తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ ఎమ్మెల్యేలు దీని పట్ల తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు అంటూ కూడా దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి దానం నాగేందర్ ఆందోళనతో జేసీబీలను అయితే పక్కన పెట్టారు. ఇంతవరకు వారికి ఎటువంటి క్లారిటీ రాలేదు పైనుంచి. సీఎం వచ్చేంత వరకు ఇది ఆపాలంటూ ఈ దానం చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆ పనులు ఆగిపోయినప్పటికీ ఇప్పుడు నిన్నటి వరకు కొంత జనాలకు మాత్రమే అర్థమైంది. కానీ వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి కూడా తిరుగుబాటు రావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇట్లాంటి విధానాలు ముందుకు తీసుకెళ్లడంతో ఎమ్మెల్యేలతో సైతం తీవ్రంగా దీనిపైన తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఇది ఇట్లానే కొనసాగితే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఏవి కూడా సరిగ్గా పనిచేయకపోగా, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ప్రజల నుంచి అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటారు. ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ హామీలను నెరవేర్చకపోగా తమకు సంబంధించినటువంటి స్థిరచర ఆస్తులను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తూ ఇట్లాంటి వాటిని చేయడం పట్ల మాత్రం నగర ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్క నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి ఏకైక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. మొన్నటి వరకు ప్రజలకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం ఇవాళ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇట్లాగే కొనసాగితే ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి కష్టాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్లినటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళదనేటువంటిది గుర్తించుకోవాలనేటువంటిది ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని విస్మరించకుండా ఉంటే ప్రజల ఆగ్రహావేశాలకు గురికాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఎమ్మెల్యేల వరకు వచ్చిందంటే రేపు రాబోయే రోజులలో ఇంకా తీవ్రతరం చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి చింతల్ బస్తీలో దానం నాగేందర్ జోక్యంతో దానం నాగేందర్ రెవెన్యూ అధికారుల పట్ల వారు చేస్తున్నటువంటి చర్యల పట్ల తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులైతే ఆగిపోయాయి.
సీఎం వచ్చిన తర్వాత మేము మాట్లాడుకొని అప్పుడు మీరు పని చేసుకోండి అంటూ దాని నాగేందర్ హెచ్చరించడంతో తాత్కాలికంగా పనులను ఆపివేసి రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అది తిరగొట్టాడు ముందు. నేను చేస్తాను, అది చేసినాక చేస్తాను. మీరు ఆపండి. మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ షూట్ చేస్తుంది. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అనుకుంటే లేదు. మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు. మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి మీరు.